ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు విద్యుత్ బిల్ భారం తగ్గుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 1 కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్లపై సోలార్ ఫలకలు ఏర్పాటవుతున్నాయన్నారు. కిలోవాట్ సోలార్ వ్యవస్థకు 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా 78,000 వరకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తోంది. రాయితీ నేరుగా లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చూస్తోంది. సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గటం, పర్యావరణ శక్తి వినియోగం పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి. PM సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ని అలాగే సోలార్ని ఉపయోగించి విద్యుత్ని అనుసంధానం చేస్తూ గ్రిడ్కి అలాగే మొత్తంగా ఈ విద్యుత్ భారం అయితే మాత్రం ప్రజల మీద పడకుండా అయితే కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అవలంబిస్తూ ఉంది. విద్యుత్తును ఏ విధంగా చేస్తున్నారో అలాగే సోలార్ ప్లాంటేషన్ సంబంధించి వివరాలను అందించడానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఉన్నారు. మోదీ గారి నాయకత్వంలో దేశం మొత్తం కూడా సూర్యఘర్ పెట్టాలని చెప్పి 1 కోటి కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి ఒక జరుగుతున్న కార్యక్రమం. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు ఎమ్మటి దాన్ని అందిపుచ్చుకొని 80% 20 లక్షల మందికి మనం కనుక చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇవాళ SC STలకు దాదాపు 6 లక్షల కనెక్షన్ ఇప్పించాం. పూర్తి ఉచితంగా ఒక్కొక్కరు 2 కిలోవాట్లు పెడతాం. దాంతోపాటు మన OCలకు వచ్చేసరికి 78,000 సబ్సిడీ ఇస్తాం. BCలకు వచ్చేసరికి అదనంగా ఇంకొక 20,000 ఇద్దాం. ఈ 3 కార్యక్రమాల ద్వారా దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు పెడితే మనం 20 లక్షల కనెక్షన్స్ పెట్టే ధ్యేయంగా మనం పనిచేస్తాం. టెండర్ ఇచ్చాము ప్రక్రియ ఇప్పటికే ప్రతి కాన్స్టిట్యూన్సీలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. ఇంకా వేగంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మేమందరం చెప్పడం ఏంటంటే జూన్, జూలై, ఆగస్టుకు వచ్చే లోపల SC ST కనెక్షన్స్ అని కూడా పూర్తి చేయమని చెప్పాం. దేశంలో 2029కి 500 గిగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ అంటే ఇప్పుడు విండ్ కానీ, సోలార్ కానీ, బ్యాటరీ కానీ, PSPలు కానీ వీటితో ఒప్పు కాకుండా ఇతర వాటితోటి పవర్ ఉత్పత్తి చేయాలి, కరెంట్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో దేశం పనిచేస్తుంది. దాంట్లో మన ముఖ్యమంత్రి గారు 120 గిగావాట్లు పెట్టుకున్నారు, లక్ష్యం పెట్టుకున్నారు. 160 గిగావాట్లు పెట్టుకుంటే 2014 మన గవర్నమెంట్ వచ్చినప్పుడు 7 నుంచి 9 గిగావాట్లు చేసినాం, విండ్ కానీ సోలార్ కానీ. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అందరికీ తెలిసిందే ఇన్వెస్టర్స్ అందరూ తరిగొట్టడం, ఇంటర్నేషనల్ వేదికల మీద మన రాష్ట్రానికి అవమానం రావటం, PM లాంటి వారు కూడా ఇది మంచి పద్ధతి కాదని మందలించడం, గడిచిన పోయిన ముఖ్యమంత్రిని వాళ్ళ తయారయ్యే కరెంటుని వాడుకోకపోవటం వల్ల దానికి కూడా మనకి డబ్బులు ఇవ్వాలి కట్టాల్సి వచ్చింది. దాదాపు 1,69,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఈ వ్యవస్థ. లోకేష్ గారి చేతుల మీదుగా సేల్ కంపెనీ వాళ్ళు 600 మెగావాట్లు ఉత్పత్తి స్టార్ట్ చేశారు సోలార్. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ట్యాక్స్ వస్తాయి, మనకి ఉద్యోగాలు వచ్చినాయి, పవర్ జనరేట్ అవుతుంది. రైతులకు 30,500 కౌలు ఇస్తున్నాం. ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంచుతాం. ఇట్లా డెవలప్మెంట్ వస్తుంటే రాష్ట్రం అన్ని చోట్ల సమాన డెవలప్మెంట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇండస్ట్రీస్, సోలారు, విండ్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, అదేవిధంగా పవర్ జనరేషన్ ప్లాంట్లు, ఇళ్లకు వచ్చేసరికి జనానికి అధిక కరెంటు బిల్లు మోత లేకుండా సోలార్ లాంటివి అందరికీ అమర్చడం కానీ ఇట్లాంటివన్నీ ఈ ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఇప్పుడు నూతనంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ సబ్సిడీ కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఈ సోలార్ ద్వారా ఎలాంటి ఉపయోగపడుతుంది? అనేది మనం కిలోవాట్ పెడతాం కదా, 200 యూనిట్స్ ఫ్రీ పవర్ వస్తుంది. అదంతా ఇంటి మీద తయారైపోతుంది. ఇప్పుడు మనం 3 కిలోవాట్ పెట్టుకుంటే దాదాపు 150 యూనిట్లు వచ్చేసింది. బ్రహ్మాండం ఉంటుంది. మన పరిస్థితులను బట్టి ఎప్పుడు కాలతో చెప్పేదాన్ని విధానాన్ని మనం అందిపుచ్చుకోలేము. ఎందుకంటే కనుక మనకి మంచిది. వాళ్ళు చూస్తున్నాం, మనం టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయి పవర్ ఉంది, విపరీతంగా పవర్ ఉంది. మన పవర్ సప్లైలోకి వచ్చేసరికి అంతరాయం జరుగుతుంది. ఒకేసారి ఓవర్ హీట్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి వాటి మీద మీరు వచ్చే ముందే మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఇండస్ట్రీస్ వస్తాయి, దానికి పవర్ ఇవ్వాలి. పవర్ ఇవ్వాలంటే పవర్ జనరేషన్ పెంచుకోవాలి. ఇంకా ఈ ప్రజల నుంచి సోలార్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన బాగుంది. ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కొంతమంది పెట్టుకుంటామని ఇచ్చారు. ఇంట్లో వాళ్ళకి పెడతానే మిగతా వాళ్ళందరూ కూడా పెట్టమన్నారు. వాళ్ళు కూడా తొందరలో ఇప్పుడు ఫస్ట్ 6 లక్షల క్యాన్సర్ SC ST చేయాలి. తొందరలో BCలు కూడా టెండర్ పిలుస్తాం. OCలు వాటికన్నా వెండర్స్ తిరుగుతున్నాం. చాలామంది వెండర్స్ రిజిస్ట్రేషన్ ఇచ్చాం, చేయమని చెప్పి క్వాలిటీ ప్రోడక్ట్ జాగ్రత్త చేయమన్నాం. చేసి ఎక్కడన్నా క్వాలిటీ దగ్గర ఏదైనా మన దృష్టికి తీసుకొస్తే మేము చేసుకుంటాం. నెంబర్ 1 క్వాలిటీతో పనిచేయాలి. ఒక 20 సంవత్సరాల పైన వాళ్ళ ఇంటి మీద మనం పెట్టే ఎక్విప్మెంట్ పనిచేయాలి. చాలా పెద్ద వచ్చిన సెంట్రల్ సబ్సిడీ మనం ఇస్తున్నాం. మనం డిస్కమ్ ఖర్చు పెట్టుకొని చేస్తాం, మన 1,00,00,000 రూపాయలు. ఈ కార్యక్రమం అందరూ వినియోగించుకొని
పవర్ అందరూ వినియోగించుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ సోలార్ పవర్ ప్లాంట్ అయితే మాత్రం ఈ విద్యుత్తుని ఉపయోగించుకోవడంతో పాటు ఆదా చేయొచ్చు అని కూడా చెబుతూ ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని కూడా అభిప్రాయం తెలియజేస్తుంది. శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రకాశం జిల్లా నుంచి.